తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో ఇప్పుడు అందరికీ పవన్ కళ్యాణే టార్గెట్ అవుతున్నారు. ఆయన చేసిన సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనం ఓ టాపిక్ పై చర్చించబోతున్నాం. ఇవాళ మన టాపిక్ ఏంటంటే అన్నా లెజినోవా క్రిస్టియన్, ఆయన పవన్ది హైందవ ధర్మమే ఎలా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఆయన సనాతన ధర్మం అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సనాతన ధర్మం అంటే ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఉండడం, ఎవరిని నొప్పించకపోవడం, మన మతాన్ని గౌరవిస్తూనే పరమతాన్ని కూడా గౌరవించడం. ఇదే సనాతన ధర్మం కూడా ఇదే చెప్తోంది. ఎస్, పవన్ కళ్యాణ్ ఆ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే సనాతన ధర్మం గురించి అంతలా ఫైర్ అయ్యారు. ఆయన సతీమణి అన్నా లెజినోవా క్రిస్టియన్, ఆయన హిందువు. తన మతాన్ని తాను గౌరవించుకుంటూనే భార్య అన్నా మతాన్ని కూడా గౌరవిస్తారు. క్రిస్మస్ వేడుకలకు తన భార్య పిల్లలతో కలిసి రష్యాకు వెళ్లి అక్కడ సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు. అలాగే ఇక్కడ ఆయన ఆలయాలకు వెళ్తారు, దీక్షలు చేస్తారు. ఎన్నికలకు ముందు తర్వాత కూడా వారాహి దీక్ష చేశారు. వారాహి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఇప్పుడు కూడా ప్రాయశ్చిత దీక్షలోనే ఉన్నారు. అంతేకాదు, ఆయన పేదలకు రైతులకు అండగా ఉంటారు. ఎవరైనా ఏదైనా సమస్యతో తన దగ్గరకు వస్తే చలించిపోతారు. ఇక పవన్ భార్య లెజినోవా తాను క్రిస్టియన్ అయినా సరే హిందూ మతానికి కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆమె రష్యన్ అయినప్పటికీ మన సంప్రదాయాలను చక్కగా పాటిస్తారు. పవన్ తో కలిసి ఎక్కడికొచ్చినా కూడా భారతీయ సంప్రదాయ చీరకట్టు బొట్టుతో కనిపిస్తారు. అలాగే పవన్ వెంట ఆలయాలకు వెళ్తారు. తన భర్త పవన్ కు హారతులిచ్చి వేరు తిలకం దిద్ది పంపిస్తారు. ఇటీవల ఎన్నికల సమయంలో భర్తతో కలిసి ప్రజల్లోకి వచ్చారు. భర్తకు మద్దతుగా నిలిచి ఆయన ఘన విజయంలో పాలు పంచుకున్నారు. అలాగే పిఠాపురంలో పవన్ భారీ మెజారిటీతో గ్రాండ్ విక్టరీ కొట్టడంతో అటు ఫ్యాన్స్ ఇటు కుటుంబ సభ్యులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించే అంతా మాట్లాడుకున్నారు. ఎన్నికలకు ముందు ఆ తర్వాత అన్నా లెజినోవా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ఉన్నారని హారతిచ్చి వేరే తిలకం దిద్ది ఆయన చెప్పులు కూడా చేత్తో పట్టుకుని భర్తకు చేదోడు వాదోడుగా ఉన్నారని ప్రశంసించారు. రష్యన్ అయినప్పటికీ సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని అన్నకు తగ్గ భార్య అంటూ పవన్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో అన్నా లెజినోవా ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అని నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో లెజినోవా ముఖం వెలిగిపోయింది. ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ఇక ఇప్పుడు తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో సనాతన ధర్మం అన్న పవన్ కళ్యాణ్ మాటతో దీనిపైనే అంతా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అన్నా లెజినోవా బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూస్తే 1980లో రష్యాలో పుట్టిన అన్నా నటిగా మోడల్ గా రాణించారు. ఈ క్రమంలో 2011లో పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలో లెజినోవాకు ఒక చిన్న పాత్ర దక్కింది. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరికి పరిచయం పెరిగి ప్రేమలో పడ్డారు. ఈ ఆన్సెట్ ప్రేమాయణం పెళ్లికి దారితీసింది. 2 ఏళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం 2013 సెప్టెంబర్లో పవన్ లెజినోవాలు పెళ్లి చేసుకున్నారు. పవన్ లెజినోవా దంపతులకు 2 పిల్లలున్నారు. అయితే లెజినోవాకు రష్యా, సింగపూర్ లో ఆస్తులున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇటీవల సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇలా పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ తాను హిందూ అయినప్పటికీ అటు తన భార్య మతాన్ని గౌరవిస్తూ అలాగే హిందూ ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో మరోసారి జగన్ వ్యవహార శైలి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఇటు జగన్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా క్రిస్టియన్ మతాన్ని పాటిస్తూ వస్తున్నారు. ఇటు భార్య భారతి గాని అటు విజయమ్మ గాని ఎప్పుడూ కూడా ఆలయాలకు వచ్చిన సందర్భం అయితే లేదు. ఎందుకంటే గత 5 ఏళ్లు జగన్ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఆలయాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాల్సిన సమయంలో అటు భార్య భారతి ఎప్పుడూ కూడా ఆలయాలకు వచ్చిన సందర్భం అయితే లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఇటు అన్నా లెజినోవా మాత్రం ఇటు పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళ మతాన్ని పాటిస్తూ అలాగే ఇటు హిందూ మతాన్ని కూడా పాటిస్తూ వస్తున్నారు. అలాగే అన్నా లెజినోవా కూడా భర్తకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఇటు భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కూడా పాటుపడుతూ వస్తున్నారు. భర్తతో పాటు ఆమె ఆలయాలకు కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇటు పవన్ కళ్యాణ్ అటు అన్నా లెజినోవా సనాతన ధర్మం పాటిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడుతున్నారంటూ ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.